వీక్షకులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మాట విశ్వాస పత్రిక అనగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం ఆదివారం పడిందని దాన్ని వదిలేసుకున్న ఎరిక్ లిడిల్కు 400 మీటర్ల రేస్లో అవకాశం ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చి విజేతగా నిలిపారు మన ప్రభు. మనం గనక ఆ దేవుని ఘనపరిస్తే మనల్ని కూడా ఆ దేవుడు ఘనపరుస్తాడు. అందుకే మనం కూడా మన జీవితం అనే పందెపు రంగంలో గెలవాలి అని అంటే మనం కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా మొట్టమొదటిగా ఆ యేసుపైనే దృష్టి నిలపాలి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తోంది. కనుక మన పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు మూల పురుషుడైన ఆ యేసుక్రీస్తుపైనే మన దృష్టిని కేంద్రీకరించాలి. రెండవదిగా ఓపికతో పట్టుదలతో పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడిన సమస్య ఎంత క్లిష్టమైనదైనా యేసయ్యలా సహనంతో నిలకడగా పరిగెత్తాలి. మూడవది అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. యేసయ్య సమస్త మానవాళ్ళని రక్షిస్తున్నానన్న ఆనందంతో ఆయన తనపైకి ఎదురైన అవమానాలన్నిటినీ నిర్లక్ష్యపెట్టి శిలువ మరణం కొరకు సిద్ధపడినట్లు అన్నమాట. నాలుగవదిగా బహుమానం పొందుకుందాం. యేసయ్య శిలువ శ్రమలు సహించి మృత్యుంజయుడై పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై అధికారాన్ని పొందుకున్నాడు కదా. అలాగే మనం కూడా యేసయ్య కొరకు శ్రమలు సహిస్తే జీవకిరీటాన్ని పొందుకుంటాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.